జగన్నాథాయ నమః. ఓం శ్రీ జగన్నాథాయ నమః. ఓం శ్రీ జగన్నాథాయ నమః. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, పూరి జగన్నాథ స్వామి ఆలయ ప్రాభవం, పూరి జగన్నాథుని యొక్క దివ్య వైభవాన్ని తెలుసుకునేటువంటి పరంపరలో భాగంగా ఈరోజు మనం ఒక విశేషమైనటువంటి భక్తుడు అపరిమితమైనటువంటి భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి చేరుకున్నటువంటి దాస్యా బౌరి గురించి తెలుసుకుందాం. భగవద్భక్తులారా, చూడండి ఎంత చక్కగా ఉందో ఆ గ్రామం. పచ్చని చెట్లు, కొబ్బరికాయలు, వరి పొలాలు, స్వచ్ఛమైన నీటి చెరువులు. బలిగాం అనేటువంటి చిన్న గ్రామం అది. పూరి దగ్గరలో ఉంది ఈ గ్రామం. ఈ గ్రామంలోనే దాస్యా బౌరి అని ఈ మహాభక్తుడు జన్మించాడు. నేత కార్మికుల కుటుంబం. మాలతీదేవి అని ఆయన భార్యతో సహా ఆయన పూరి గుడిసెలో ఉంటూ 2 పూటల భోజనం లేని సందర్భాలు ఎన్నో ఉన్నా కూడా జగన్నాథుని మీద తన అచంచల విశ్వాసాన్ని, భక్తి ప్రపత్తులను ఆయన ఏనాడూ వీడలేదు. గ్రామంలో ప్రార్థనా మందిరం అంటరాని కులాలకు దూరంగా ఉండేది. అంటే అందులోకి ప్రవేశం వారికి ఉండేది కాదు ఆ కాలంలో. దాస్యా బౌరి సంత్ జగన్నాథ్ దాస్ గారిని గురువుగా భావించారు. భగవద్భక్తులారా, ఒకానొకసారి ఆ గ్రామం నుండి అనేక మంది భక్తులు పూరికి బయలుదేరారు. దాస్యా బౌరికి పూరి వెళ్ళేటువంటి స్థాయి, స్థోమత లేకపోయింది పాపం. అప్పుడు ఆయన తనకు తెలిసినది, తనకు చేతనైనది భగవంతునికి చేయాలనేటువంటి చక్కటి భావంతో ఆయన ఒక కొబ్బరికాయను ఒక బ్రాహ్మణోత్తమునికి ఇచ్చి, కొబ్బరికాయను స్వామి స్వీకరించేంత వరకు కానుక విడిచిపెట్టకండే, పూరి జగన్నాథుని కొబ్బరికాయను అందజేయండే అని చెప్పి మరీ ఇస్తారట. పట్టుబడతాడు కూడా. అయితే ఎప్పుడైతే ఆ కొబ్బరికాయను ఆ బ్రాహ్మణోత్తముడు తీసుకుని వెళ్తారో చూడండి ఎంత విశేషమో అక్కడ. ఆ కొబ్బరికాయను తీసుకెళ్తున్నప్పుడు ఆ బ్రాహ్మణోత్తములు లేదా బృంద సభ్యులంతా కూడా హేళన చేస్తారట. ఏమనంటే, ఏమిటిది, ఇతని పిచ్చి కాకపోతే జగన్నాథుడు కొబ్బరికాయ స్వీకరిస్తాడా అని. అదే కదండి, వనమాలి వాసుదేవ నీలమాధవా, వనమాలి వాసుదేవ నీలమాధవా. నీలమాధవుడు జగన్నాథుడు, వాసుదేవుడు, దామోదరుడు, మాధవుడు, ఆర్తజన బాంధవుడు, దీనజన రక్షకుడైనటువంటి స్వామి. ఆ బృందంలో సభ్యులంతా కూడా తమరు తెచ్చిన నైవేద్యాలు, బహుమతులన్నీ స్వామి హుండీలో వేసిన తర్వాత, అయ్యో సంచిలో చూసుకుంటే కొబ్బరికాయ మిగిలిపోయింది. ఓకే, ఈ కొబ్బరికాయని జగన్నాథుడికి ఇమ్మన్నాడు కదా దాస్యా బౌరి. సరే అని చెప్పి స్వామి ఆలయం వద్ద నుంచుని స్వామితో చెప్తారట, జగన్నాథ, దాస్యా బౌరి కొబ్బరికాయను అందజేయమన్నాడు అని. అంతేనండి, భగవంతుడు భక్తుల యందు ఎంత కరుణ కలిగి ఉంటాడో ఈ సంఘటనే దానికి నిదర్శనం. దాస్యా బౌరి బలిగాం చిన్న గ్రామం నుంచి పంపించిన ఒక చిన్న కొబ్బరికాయ అండి అది. జగన్నాథుడు వస్తాడా, భక్తుడు పిలిస్తే పలుకుతాడా అంటే పలికాడు. దేవుడే కొబ్బరికాయను స్వీకరిస్తాడని స్నేహితులు హేళన చేసిన సందర్భంలో అక్కడ దేవుడు, భగవంతుడు జగన్నాథుడు తనంతట తాను తన దివ్య హస్తములను చాచి ఆ కొబ్బరికాయను స్వీకరించాడు. భగవద్భక్తులారా, ఈ దాస్యా బౌరి యొక్క భక్తి ఎటువంటిదంటే, ఒక చిన్న ప్లేట్లో భార్య అన్నం వడ్డించి 2 చోట్ల పప్పు వడ్డించింది. అవి 2 పచ్చమచ్చలు స్వామి జగన్నాథుని గుండ్రని కళ్ళుగా అతను భావించాడు. పూరికి నడవలేని రథయాత్ర చూడాలనుందని భార్య కోరితే ఇంటి వెనుక చెరువులో జగన్నాథుని రథయాత్రను దర్శింపచేశాడాయన. భగవద్భక్తులారా, ఇప్పటికీ ఈ బలిగాం గ్రామంలో ఆ చెరువులో ఎవరు కూడా పాత్రలు కడగడం, బట్టలు ఉతకడం అనేది చెయ్యరు, చేపలు పట్టరు. భగవద్భక్తులారా, కులం, మతం, లింగం ఏ నేపథ్యం ఉన్నా సరే భక్తి, ఆర్తి ముక్తి సాధకాలు అని నిరూపించింది దాస్యా బౌరి. అందుకనే దాస్యా బౌరి జీవితాన్ని మనం స్మరిస్తున్నప్పుడు హంబుల్ మైండ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆర్ 2 wings that make a man nearer to God. నానాదే కుల నరులెల్ల కానలలోననే వత్తురు కదలే నానా
దేకుల నీలమాధవ గోవింద భక్తజన పరిపాల ఆర్తజన రక్ష దీన జన పోష పాహి మాం జగన్నాథ జగన్నాథ జగన్నాథ. ఆర్తితో పిలిస్తే భగవంతుడు పలుకుతాడు అని నిరూపించినటువంటి దాస్యాబౌరి గారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ జగన్నాథుని సేవలో పునీతులైనటువంటి దాస్యాబౌరి జీవితాన్ని మనము ఆదర్శంగా తీసుకుని భగవత్ సేవలో పునీతులవుదాం, మానవ జన్మను సార్థకం చేసుకుందాం. భగవద్భక్తులారా, జగన్నాథుని మహిమలు అపారం, అమోఘం, అప్రమేయం, అనిర్వచనీయం. అటువంటి మహిమలను కథాగమనాన్ని తెలుసుకునేటువంటి పరంపరలో తరువాయి భాగంలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అప్పటి వరకు జై జగన్నాథ జయ మాధవ నీలమాధవ నీలమాధవ జై జగన్నాథ జై జగన్నాథ జై జగన్నాథ నీలమాధవ నీలమాధవ నీలమాధవ. జై జగన్నాథ. కృష్ణ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరాననే. జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. హరే కృష్ణ. మన ధర్మం సనాతన ధర్మం. మన సనాతన ధర్మం ప్రవచనాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.